కిందన బీచ్, పైన సన్, కార్ లో మేము దాన్ని చూస్తూ సన్సెట్ అవుతుంది క్లియర్ గా చూస్తున్నాం అనమాట. అది వేరే లెవెల్. లంచ్ లేదు, తిండి ఎందుకంటే లేదు. అది కూడా ఎందుకంటే ఇప్పుడు మేము లేట్ చేసామంటే కబడ్డీ రామా మిస్ అయిపోయినట్టే. ఎందుకంటే లాస్ట్ బ్యూటల్ బీచ్ దగ్గర అలాగే చేసి కొంచెం వెళ్తున్నప్పుడు వెళ్తే బెటర్ అని కబడ్డీ రామాకు ముందు వెళ్ళిపోయి తర్వాత ఫుడ్ తిందాం అనుకుంటున్నాం. సో ఇప్పుడైతే చిన్న బ్రేక్, అంటే కొబ్బరి బొండం అయినా తాగితే కొంచెం బెటర్గా ఉంటుంది, లేకపోతే అక్కడే పడిపోతుంది. కోకోనట్ పపాయ కాదు, పైనాపిల్ కదా, పైనాపిల్ ఉందన్నమాట. సో పైనాపిల్, జామకాయ, వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. నోటికి జిమ్ వచ్చింది ఇప్పుడు. అరే డ్రై అయిపోయిందిరా, తాగబోతు పడిపోదురేమో ఫుడ్. ఇది మనకి అన్నించి రావడానికి. చూడి అమ్మ పెద్దవాళ్ళు నువ్వే తిందిరా. సరేలే, నాకంటే ఒక 1 month పెద్దోడు కాబట్టి ఇటు తింటే మంచిది. 1 month అన్నాను రా, 10 years అన్నది ఎందుకు కంగారు. అప్పుడప్పుడు ఈ ఫుడ్ కూడా మనం తింటూ ఉండాలి. టేస్ట్ బాగుంది. ఇంకోటి కూడా చెప్పాను, జాంకాయ మసాలా పెట్టమని, అది తింటూ కార్ డ్రైవ్ చేస్తే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మా లంచ్ ఇదే. ఇప్పుడు జాంకాయకి మసాలా పెట్టి ఇమ్మన్నాము. లాక్ ఓపెన్ చేయి. ఆకలితున్నోడికి ఏదైనా రుచే. ఇక్కడ బాగుంది. గోవా తింటున్నా. రైమింగ్. జాంకాయ తిని ఆకలి తెచ్చుకుంటున్నాం, కానీ నైట్ మాత్రం ఫుడ్ మాత్రం కుమ్మేద్దామని ఫిక్స్ అయిపోయాం. మంది స్పైసీగా మసాలా కూడా వేశారు, చిన్న లెమన్ వేసినట్టున్నారు. సో ఇప్పుడు మనం బీచ్కి అయితే స్టార్ట్ అవుదాం, కొంచెం లేట్ అవుతుంది కదా. సో మనం లొకేషన్కి అయితే వచ్చేసాం. ఆఫ్టర్ 1 hour 20 minutes ట్రావెల్ చేసిన తర్వాత మనం కబడ్డీ రామా రూట్ వస్తున్నట్టయితే కొంచెం కేర్ఫుల్ గా ఉండండి, ఎందుకంటే ఫుల్ ఘాట్ రోడ్స్ ఉన్నాయి అండ్ రోడ్స్ కూడా చాలా నేరగా ఉన్నాయి. అక్కడ వాళ్ళకి సీన్ చూపించి ఎంత బాగుందో. సో మేమైతే లొకేషన్ కి అయితే రీచ్ అయిపోయాం. కార్ పార్క్ చేసి మీకు ఆ లొకేషన్స్, ఆ సీనరీస్ మీకు అన్ని చూపిస్తాను. సో పక్కన పెట్టి ఇక్కడ ఖాళీ ఉంది కదా, పెట్టేస్తా. యా, పెట్టు 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 పెట్టు. బాగుందిరా బీచ్, బాగుంది కదా. సో వీళ్ళు కూడా ఒకసారి చూపిద్దాం. ఎందుకల్లమ్మా సన్సెట్ అవుతుంది. ఈసారి మాత్రం సన్సెట్ ని నేను మిస్ కానవ్వలేదు. ఒకసారి చూడండి లొకేషన్ ని. కిందన బీచ్, పైన సన్, కార్లో మేము దాన్ని చూస్తూ సన్సెట్ అవుతుంది క్లియర్ గా, అంటే స్టెప్ బై స్టెప్ చూస్తున్నాం అనమాట. ఆ సన్ రైస్ బీచ్ మీద పడుతుంది చూసారా, అది వేరే లెవెల్. అది చూస్తేనే అర్థమవుతుంది. వీడియోలో నేను చూపించా, మేబీ మీకు అంత క్లారిటీగా ఉండకపోవచ్చు, బట్ చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఎప్పుడైనా మీరు గోవా వస్తే మాత్రం సన్సెట్ మాత్రం మిస్ కాకండి. అది ఎక్కడైనా ఏ బీచ్లో అయినా సన్సెట్ ఒకలాగే ఉంటుంది. సో ఇక్కడ ఇదేంటంటే కొంచెం పైకి ఉంది, మాకు నచ్చింది. అంటే మధ్యలో ఏంటది కోకోనట్ ట్రీస్, మధ్యలో సన్, అది వేరే లెవెల్. నేను చెప్పలేకపోతున్నా, అది చూస్తే వేరే. కబడ్డీ రామా బీచ్ అనమాట. వ్యూ పాయింట్ చూడండి ఎలా ఉందో. కింద నుంచి వ్యూ చూద్దామని మేము కిందకి వెళ్తున్నాం. ఒక 2 to 3 minutes నడాలనుకుంటా. కింద నుంచి అయితే ఇంకా బాగా వస్తుంది సన్సెట్. లొకేషన్ మనకి మంచిగా కనిపిస్తుంది. చూడండి బీచ్ లోకి వచ్చేస్తాం. నేను ఇప్పుడు దాకా తిరిగిన బీచ్ల్లోని వన్ ఆఫ్ ది బెస్ట్. లొకేషన్ చూడండి. ట్రెక్కింగ్ చేసుకుని వచ్చేసరికి ఈరోజు మన ఒంట్లో ఉన్న జ్యూస్ అంతా పోతుంది. అసలు ఉదయం నుంచి ఏం తినలేదు కాబట్టి ఇంకా వీక్ అయిపోయాం.
మెయిన్ రూమ్ ఏదైనా తాగుదాం ఏం లేదు. తాగుదాం. మెయిన్ రూమ్కి వెళ్ళే ముందు 40 minutes మనం జర్నీ చేయాలి. అంటే నార్మల్గా మేము తినేసి అన్నీ చేసుకుని టైం చేసుకుంటే మేబీ మేము అంత ఇది అవ్వకపోదునేమో. సరైన ఫుడ్ లేదు కదా. మార్నింగ్ బ్రెడ్ ఆమ్లెట్. యా, ఓన్లీ బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాం మార్నింగ్, ఇంకేం లేదు. ఆ మధ్యలోని కోకోనట్ జ్యూస్, జాంకాయ అంతే. సో ఇప్పుడు మేము రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఫుల్గా రెస్ట్ తీసుకోవాలి, ఈ నైట్ పడుకోవాలి. రేపు మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను ఇంకా మంచి మంచి కంటెంట్తో మంచి మంచి బ్లాగ్స్తో మీకు ఎంటర్టైన్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.